4 సంవత్సరాల 11 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సీఎం గురించి చెప్పుకోదగ్గ విషయం అసలు ఏమీ లేదు. ఈ రాష్ట్రానికి అతను రావటంతో ఒక దరిద్రం బట్టి చాలా ఇబ్బందులు పడ్డాం. అతను వచ్చిన కాడి నుంచి జనం ఒక మీటింగ్ పెట్టింది లేదు, ఒక కార్యక్రమం జరిగింది లేదు. అతను వచ్చిన మరుక్షణం కరోనా అన్నాడు. కరోనా నుంచి చాలా ప్రాణాలు పోయినాయి. అతను అడుగు పెట్టడం, కరోనా రావటం, ఒక్క అభివృద్ధి కూడా లేదు. అసలు చెప్పుకోవాలంటే వేస్ట్. ఈ సీఎం గురించి చెప్పుకోవాలన్నా మనకి సిగ్గుచేటుగా ఉంది. ఎక్కడ అభివృద్ధి లేదు, చాలా పనులు లేవు, కార్మికులకు పనులు లేవు, ఉద్యోగస్తులు కూడా అతను ఆటాడుకుంటున్నారు. ఈ జరిగిపోయే 2024 ఎలక్షన్లో తప్పనిసరిగా అందరూ కలిసి బుద్ధి చెప్పి తిహార్ జైలుకు పంపించడం ఖాయం. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక అభివృద్ధి అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా. అసలు అభివృద్ధి అంటే ఏమనుకుంటున్నారు మీరు? అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి. ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. ఒక్క రోడ్డు లేదు, ఒక కట్టడాలు లేవు, నిర్మాణాలు లేవు. బంగారంలాగా ఉన్న మన అమరావతిని దృష్టి తీర్చాడు. అసలు అక్కడ ఏమీ లేదు. అభివృద్ధి అంటే 4 రోడ్లు వేయటం, 4 బిల్డింగులు కట్టడం కాదు, నలుగురికి డబ్బు పంచినా కూడా అది అభివృద్ధి అంటున్నాడు కదా. మరి అది అభివృద్ధి ఎలా అవుతుందండి? జనాల సోమరబోతులను చేసి ఆయన కొంతమందికే ఇచ్చాడు, అయినా కానీ అందరికేం ఇవ్వలేదు. కొంతమంది అతని నాయకులు కార్యకర్తలకు ఇచ్చి సోమరబోతులను చేసి ఏంది పనులు చేసుకోలేకుండా అతను దౌర్జన్యాలు, దోపిడీలు అవి అలవాటు చేశాడు జనాలకి. ఈ పథకాలు ఇవ్వటం వల్ల పేద ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు అనే మాట అయితే గట్టిగా ప్రచారంలో ఉంది కదా. ఏముందండి, అతను ఇచ్చిన డబ్బులు 15,000 ఇస్తున్నాడు. కరెంటు బిల్లు ఇదివరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 250 అంటే మా పల్లెటూరు టాప్ రేంజ్లో ఉండేది. ఇవాళ 700 నుంచి 1,500 వస్తుంది. అతను ఇచ్చిన 15,000 రూపాయలు సంవత్సరంలో ఎంత? దాన్ని ఆలోచించుకుంటే కూరగాయల రేట్లు, నిత్యావసర వస్తువులు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు శనగ ఎంత ఉండేది? చాలా తక్కువ ధర, ఇప్పుడు 250 రూపాయలు పోయింది. నాకేం సంబంధం? పెట్రోల్ డీజిల్ ధరలు కానీ, నిత్యావసర సరుకుల ధర కానీ నాకేం సంబంధం? అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు కదా. ఇతను చెప్పాడు కదండి అంతకుముందు పెట్రోల్ ధర చంద్రబాబు నాయుడు పెంచుకుంటా పోయారు, అవి పెంచుకుంటారు, ఈ పెంచుకుంటా పోయారు. ఇతను మీటింగ్లో చెప్పాడు కదా. అది చంద్రబాబు నాయుడు గారు అవసరం లేనప్పుడు ఇతనికి కూడా సంబంధం ఉన్నట్లే కదా దీనికి. ఇతని వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందండి. ఎవరు జనమందరూ తెలుసుకున్నారు. ఇతను ముద్దులు పెట్టి నడ్డీపుని గుద్దినంత మాత్రాన ఓట్లు ఎవరు వేయరు. ఈసారి తప్పనిసరిగా ఇంటికి పంపించడానికి జనమంతా రెడీగా ఉన్నారు. తప్పనిసరిగా ఇంటికి వెళ్తాడు, అది ఆయనకు కూడా తెలుసు. ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చాను అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే నెరవేర్చారంటారా? నెరవేర్చింది ఏమీ లేదండి. జనాల్ని సోమరపోతులు చేయడం తప్ప ఆయన నెరవేర్చింది ఏమీ లేదు. అది సోమరపోతులు అంటున్నారు మీరు. అసలుకి పేదలకు సంక్షేమం అందిస్తే కనుక సోమరపోతులు అంటారా మీరు? పేదలకి అందించలేదండి. అతను చేసిన పని ఏంటంటే అతని పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఊళ్ళో వాలంటీర్లను పెట్టుకుని ఆ వ్యవస్థను పెట్టుకొని ఆ 18,000 ఆస్తి అవి కూడా ఎవరికి ఇవ్వలేదండి. తెలుగుదేశం నాయకులకు కూడా ఎవరికి ఇవ్వలేదు. అచ్చం వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఇచ్చుకున్నారు. అది అభివృద్ధి కాదు కదా. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారు కాబట్టి వాలంటీర్లు అనేది అసలు ఉపయోగం లేదంటారా? వాళ్ళ పార్టీ వాళ్ళకి ఉపయోగం ఉంటుందండి. ఇళ్ళకి పోయి చావటం, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయండియా, లేదంటే మీకు అయ్యి అని వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ వ్యవస్థ కూడా చిత్రవదగా మారిపోయి వాళ్ళు చెప్తే వినే పరిస్థితుల్లో రైతులు ఎవరో లేరు. జనాలు ఓట్లేసే ఆస్కారం లేదు వాళ్ళకి. పేదలందరూ జగనన్న వెనకే ఉన్నారు. వాళ్ళ అండతో నేను ఇంకో 30 సంవత్సరాలు పరిపాలన చేస్తాను, చంద్రబాబు నాయుడిని చిత్తుగా ఓడిద్దాం అంటున్నాడు కదా. మరి లేరు, పేదలు ఎవరు లేరండి. అతని పక్క ఉన్నది మొత్తం కూడా ధనికులు, భూస్వాములే ఉన్నారు. వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఏదో ఒక విధంగా అధికారం రావడానికి చేస్తున్నారు. కానీ పేదలు ఎవరు అతని వెనక లేరు. మా ఎస్టీలు, మా బీసీలు, మా ఎస్సీ ఎస్టీ అంటున్నాడు. కానీ వాళ్ళకి చేసిన నష్టం వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ వాళ్ళు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జరగబోయే యుద్ధం అంటే 2024 ఎలక్షన్లో అసలు ఏకంగా యుద్ధమే జరగబోతుంది పేదలకి, పెత్తందారులకు మధ్య. నేను పేదల పక్షపాతిని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఏమీ లేదండి. ఈ జరగబోయే ఎలక్షన్లో 2024లో 140 నుంచి 150 స్థానాలు చంద్రబాబు నాయుడు గారు కైవసం చేసుకోబోతున్నాడు. అతను డిపాజిట్ కూడా ఉండదు తెలుసు. కానీ ఆ విధంగా చెప్పుకోవడమే మా పెత్తందారుల మధ్య, పేదల మధ్య జరుగుతుంది. ఏదో అతని మెహర్బానీ కోసమే, కానీ ఏమీ అలా ఏం జరగదు. ఈసారి ఇంటికి పోవడం ఖాయం. 150 స్థానాలు చంద్రబాబు నాయుడు గారు గెలవటం ఖాయం. ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల ముసలోడు. నేను మీ ఇంట్లో చిన్న పిల్లాడు అంటే మీ ఇంటి చిన్న కొడుకు వయసు వాడిని, ముసలాడు వచ్చి ఏం అభివృద్ధి చేస్తాడు, నేనైతే అభివృద్ధి చేస్తా అనేది మళ్ళీ ఇంకో మాట అయితే అంటున్నారు కదా.
అసలు చంద్రబాబు నాయుడు అంటేనే ఒక అభివృద్ధి, ఇతనంటేనే ఒక రౌడీయిజం, ఒక రౌడీకి మారిపోయారు. వీళ్ళ ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీతో పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. వీళ్ళు చెప్పినంత మాత్రాన ఎవరు వినే స్థితిలో ఎవరో లేరు. నన్ను ఒంటరివాణ్ణి చేసి వాళ్ళు గుంపుగా నా మీద దాడి చేయడానికి వస్తున్నారు, పేదలు మీరే నన్ను కాపాడాలి, మీరే నా ఓటనే ఆయుధంతో మీరు వాళ్ళని తరిమి కొట్టాలి అనే మాట అయితే చెబుతున్నారుగా. ఈ మూడు పార్టీలు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళే తప్ప అతను సొంత పనులకు అతను సొంతగా చేసుకునే పార్టీ అది. ఈ మూడు పార్టీలు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఈ మూడు రాజధానిని అభివృద్ధి చేయాలని కలిసికట్టుగా పనిచేయటానికే వచ్చేవాళ్ళు, పనిచేసే నాయకులు వీళ్ళందరూ. అతను అలా కాదు కదా. లేదు, అసలు వీళ్ళందరూ కలిసి మీ కొడుకు మీద, మీ బిడ్డ మీద దాడి చేస్తున్నారు అంటున్నారు కదా, నిజంగానే దాడి చేస్తున్నారంటారా? ఈ దాడి అని ఎవరు చెప్తారండి? అతను చేసేది దాడి. టీడీపీ కార్యకర్తల మీద ఎన్ని చోట్ల దాడి చేశారో, ఎన్ని ప్రాణాలు తీశాడో మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అతను దాడి అనేది మనం చేస్తున్నారనే మాట అనకూడదు. దాడికి మారిపోయారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈసారి గెలిచే అవకాశం లేదంటారు? 99%, 100కి 100% చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం ఖాయం. జగన్మోహన్ రెడ్డికి ఆ సినిమా లేదు. 150 స్థానాలు చంద్రబాబు నాయుడు గెలుచుకోబోతున్నాడు, అది పక్కా.